నెల్లూరు వైసీపీలో నేతల విభేదాలు భగ్గుమన్నాయి. ద్వితీయ శ్రేణి నేతల ఎదుగుదలకు ఆటంకాలు కలుగుతున్నాయి. మాజీ మంత్రి అనిల్ అనుచరుడు నాగార్జున ఎస్సీసెల్ పదవిని తిరస్కరించారు. అధిష్టానం పరిశీలకుడిగా నియమించిన వెంటనే ఒక నేతకి ఇష్టం లేదని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత గూడూరు ఇన్ఛార్జిగా నియమించి మరో నేతకి ఇష్టం లేదని తొలగించినట్లు నాగార్జున వాపోయారు. పరిశీలకుడి మార్పుపై గూడూరు ఇన్ఛార్జి నియామకంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం తీరుతో సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 10 నెలల క్రితం గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కమిటీలు వాటిని నన్ను బలోపేతం చేసేదానికి గూడూరు నియోజకవర్గానికి నన్ను పరిశీలకులుగా అఫీషియల్గా ఆ రోజు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ గారు కావచ్చు, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు గారు అఫీషియల్గా ఈ నోట్ నాకు ఇచ్చారు ఆ రోజు. కానీ ఈ లెటర్ అందుకున్న ఒక రోజు తర్వాత ఆ రోజు కూడా అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల ఒక్క రోజులోనే దీనికి సంబంధించినటువంటి పదవిని కూడా ఆ రోజు కొంతమంది నాయకులు రద్దు చేయించడం జరిగింది. ఆ రోజు ఒక నాయకుడు నచ్చలేదని చెప్పేసి ఈ యొక్క పదవిని రద్దు చేశారు. ఈరోజు ఇంకొక ఆయనకి నేను బానిసగా పనిచేయలేదనో లేకపోతే ఇంకొక ఆయన స్వార్థానికి నేను ఉపయోగపడలేదనో ఈ యొక్క నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్ష పదవిని క్యాన్సిల్ చేశారు, నాకు తీసేశారు. మళ్ళీ నాకు సంబంధం లేకుండా నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా స్టేట్ ఎస్సీసెల్ సెక్రటరీగా నన్ను నియమిస్తూ నిన్నటి రోజున మళ్ళీ ఒక పదవిని వేశారు. నేనేం చెప్తున్నానంటే అసలు ఆ పదవిలో నాకు వద్దని చెప్పినప్పుడు మీకు ఈ పదవి ఇచ్చేటప్పుడు 10 నెలల క్రితం ఇచ్చినప్పుడు ఒక నాయకుడు నచ్చలేదని చెప్పి ఆ పదవి తీసేశారు. ఈరోజు ఇంకొక నాయకుడికి నచ్చలేదని చెప్పేసి జిల్లా అధ్యక్ష పదవి తీసేశారు. రేపు ఇంకొకరికి నచ్చలేదని చెప్పేసి ఆ స్టేట్ సెల్ సెక్రటరీ కూడా పదవి తీసేస్తారు కదా, నాకు వద్దని చెప్పి నేను గౌరవనీయులు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా తెలియడం జరిగింది.